డైలీ బ్రెడ్ చర్చ్ బైబిల్ ఫ్యాక్ట్స్. యేసుక్రీస్తు అసలు పుట్టిన స్థలం ఏమిటి? సత్రంలో పుట్టాడా? పశుల పాకలో పుట్టాడా? యేసుక్రీస్తు పుట్టిన స్థలంగా ఇప్పుడు బెత్లెహేములో ఎక్కడ ఉంది అనే విషయాల గురించి ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. చాలామంది క్రైస్తవులు యేసుక్రీస్తు సత్రంలో పుట్టాడని, స్థలం లేక పశుల పాకలో పరుండబెట్టారని, కాదు పశుల పాకలోనే పుట్టాడని మరికొందరు. మొదలైతే అసలు యేసుక్రీస్తు గారు భూమి మీదే పుట్టలేదని, ఈ విధంగా యేసు పుట్టిన స్థలం గురించి ఇప్పటికీ వివాదాస్పదంగానే కొనసాగుతుంది. దీనికి జవాబుగా ఇప్పుడు ఈ వీడియో చేయడం జరిగింది. కావున చివరి వరకు వీక్షించి సత్యాన్ని తెలుసుకొనగలరు. ముందుగా బైబిల్లో ఏమి రాయబడిందో చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6-7 వచనములు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టిలో పరుండబెట్టెను అని వ్రాయబడింది. అసలు సత్రం ఏమిటో, పశువుల తొట్టి ఏమిటో తెలిస్తే యేసుక్రీస్తు గారు ఎక్కడ పుట్టారో మనకు స్పష్టత వస్తుంది. బైబిల్లో సత్రం అనే పదం అతిథి గృహం లేదా విడిది గది అని సూచించవచ్చు. ఎందుకంటే ఇన్ అనగా కటలుమ అనే గ్రీకు పదం నుండి లోక 2:7లో సత్రంగా అనువదించబడింది. కానీ అదే ఇన్ అనే గ్రీకు పదం నుండి మార్కు 14:14 మరియు లోక 22:11లో విడిది గది లేదా అతిథి గృహంగా అనువదించబడింది. అందువలన ఇక్కడ సత్రం అంటే ఇంటిలో ఒక గది అనగా అతిథి గృహం అని స్పష్టమవుతుంది. ఆ రోజుల్లో యూదా దేశం చుట్టుపక్కల ప్రాంతాల వారు యెరూషలేముకు వచ్చేటప్పుడు చీకటి పడితే గనక ఆ రాత్రి యూదా ప్రజలు ప్రత్యేకంగా నిర్మించిన అతిథి గృహాల్లో బస చేసేవారు. కావున రాత్రి వేళ బస చేసిన వారి దగ్గర ఎటువంటి రుసుము యూదా ప్రజలు తీసుకోకూడదు. ఇది నేరం. అందువలన యూదా ప్రజలు దేశం నలుమూలలో వచ్చే అతిథులకు వారి అతిథి గృహాల్లో ఆతిథ్యం ఇవ్వడం చేసేవారు. ఇందును బట్టి లేఖనం కూడా స్పష్టం చేస్తుంది. లేవ్యాకాండము 19వ అధ్యాయము 33వ వచనం, మీ దేశమందు పరదేశి నీ మధ్య నివసించినప్పుడు వానిని బాధింపకూడదు. ఈ ఆజ్ఞ ప్రకారం యూదా ప్రజలు దేశం నలుమూలల వచ్చే అతిథులను జాగ్రత్తగా చూసుకునేవారు. ఇప్పుడు ఆ రోజుల్లో వారి ఇండ్లు ఎలా ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం. యూదా ప్రాంతాల్లో వారి ఇండ్లు ఎలా ఉంటాయో మీరు స్క్రీన్లో చూడవచ్చు. వారి ఇల్లు మొత్తం ఒకే గదిగా ఉండేలాగా కట్టుకుంటారు. అయితే ఆ ఒక్క గది 3 భాగాలుగా విభజించి కడతారు. ఆ ఇల్లు మొదటి భాగం క్రింద నేలతో సమానంగా ఉంటుంది. ఈ క్రింది భాగంలో పశువులు, గొర్రెలు, కోళ్ళు, గుర్రాలు, గాడిదలు మొదలగునవి ఉంటాయి. దీన్ని బట్టి మొదటి క్రింది భాగం యొక్క స్థలం ఎంత నీచంగా ఉంటుందో మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే మొదటి భాగం కంటే 2 అడుగుల ఎత్తులో రెండవ భాగం ఉంటుంది. ఈ రెండవ భాగంలో పశువులకు కావలసిన మేత, కట్టెలు, ఇతర ఇంటి సామాన్లు మొదలగునవి ఉంటాయి. అలాగే వంట చేయడం, భోజనం చేయడం వంటివి కూడా ఇందులో చేస్తారు. తరువాత రెండవ భాగం కంటే సుమారు 3 అడుగుల ఎత్తులో మూడవ భాగం ఉంటుంది. ఇందులోనే ఇంటిల్లపాది అందరూ పడుకుంటారు. ఇప్పుడు చెప్పిన యూదా ప్రాంతాల్లో ఉండే గృహాలను మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. నజరేతు నుండి ఇంచుమించు 80 మైళ్ళ దూరం నుండి మరియా యేసేపులు బెత్లెహేముకు వచ్చారు. మరియా యేసేపులు యేసుని కనకముందు బెత్లెహేములో ఒక అతిథి గృహంలో ఆతిథ్యం పొందారు. అదే ఇంటిలో ఉన్నప్పుడే మరియమ్మ యేసుని కన్నది. కానీ ప్రసవించిన పై అంతస్తులో స్థలం లేనందున, అనగా బహుశా అక్కడ ఆ ఇంటి వారితో పాటు మరియా యేసేపు శిశువుకు ఆ గది సరిపోకపోవడం వల్ల ఆ ఇంటి క్రింది భాగంలోనికి మరియా యేసేపులు వచ్చి పశువుల తొట్టిలో శిశువుని పరుండబెట్టారు. ఇది అసలు కథ. జ్ఞానులు వచ్చినప్పుడు యేసుక్రీస్తు గారు ఇంటిలోనే నివసించినట్లుగా లేఖనం స్పష్టం చేస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. ఈ విధంగా యేసుక్రీస్తు గారు బెత్లెహేములో ఒక అతిథి గృహంలో పుట్టారు. మరియు
క్రీస్తకం 150లో జస్టిన్ మార్టిర్ బెత్లెహేములో యేసు జన్మించిన ప్రదేశం ఒక గుహ అని చెప్పాడు. తరువాత క్రీస్తకం 330లో కాన్స్టాంటిన్ ది గ్రేట్ ఆ గుహపై ఒక మందిరాన్ని నిర్మించాడు. ఇది ఇప్పటికీ యేసు పుట్టిన స్థలంగా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. దీన్ని మరికొంతమంది విశ్వాసులు ఇప్పటికీ నమ్ముతున్నారు. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.